మనబడి మన భవిష్యత్తుతో ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మారుతున్నాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. భవన నిర్మాణ దాత కొర్లకుంట రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా ఘనంగా ఎమ్మెల్యే పులివర్తి నాని సన్మానించి సత్కరించారు. మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. రామచంద్రాపురం మండలం అనుపల్లి గ్రామంలో ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ భవనాల భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనుపల్లి పంచాయతీ రేకలచేను గ్రామానికి చెందిన దివంగతులు కొర్లకుంట పెద్ద చిన్నమ్మరెడ్డి పెద్దక్కలు నిర్మించిన ధర్మసత్రం స్థలంలో కీర్తిశేషులు కొర్లగుంట గంగిరెడ్డి జయలక్ష్మమ్మల జ్ఞాపకార్థం వారసులు ప్రముఖ సీనియర్ న్యాయవాది కొర్లకుంట రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు పాఠశాలకు అవసరమయ్యే భవనాల పూర్తి నిర్మాణానికి దాతలుగా రావటం శుభపరిణామంగా స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానికి దాత కుటుంబ సభ్యులు గ్రామస్తులు కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే దాత కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ రేకలచేను గ్రామానికి చెందిన న్యాయవాది కొర్లకుంట రఘునాథ్ రెడ్డి జన్మనిచ్చిన జన్మభూమి రుణం తీర్చుకోవటం కోసం ఊరికి ఉపకారిగా తమ పెద్దల జ్ఞాపకార్థం విద్యార్థులు విద్యాభివృద్ధి కోసం పాఠశాల భవనాల నిర్మాణమే కాక మౌలిక వసతులను కల్పించడానికి చేయూతనివ్వటం శుభపరిణామమని అన్నారు. కొర్లకుంట రఘునాథ్ రెడ్డి ధాతృత్వం మరింత మందికి ఆదర్శం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకునే అదృష్టం తమకు కలగడం ఎంతో ఆనందంగా ఉందని దాత రఘునాథ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాల బలోపేత యజ్ఞంలో ప్రభుత్వానికి అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. దాతను ఎమ్మెల్యేని స్థానికులు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్, దాతల కుటుంబ సభ్యులు ఇందిరమ్మ, కొర్లకుంట కృష్ణారెడ్డి, గగ్గునాలు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ బిందు మాధవి, విశ్రాంత ఉపాధ్యాయులు నాయుడు, మునిరత్నం నాయుడు, కామసాని విజయభాస్కర్ రెడ్డి, బండి విజయ్ కుమార్, గుర్రం దేవరాజులు రెడ్డి, బండి అన్నారెడ్డి, ఆకా దేవరాజులు, పంతల వెంకటేష్ నాయుడు, జవాది ప్రకాష్, సోము రాయల్, కె సోమశేఖర్, మధుసూదన్ రెడ్డి, నరసింహారెడ్డి, జి నరేష్, నీటి సంఘం అధ్యక్షులు పచ్చార్ల జగదీష్ రాయల్, బీసీసెల్ అధ్యక్షులు కుమ్మర కుమార్, సిరిపిరి రెడ్డి కృష్ణారెడ్డి, కోనగిరి పురుషోత్తం, ఎల్ రూపురాయల్, బి మునిరాజా, మధు, పెద్ద ఎత్తున గ్రామస్తులు, విద్యాశాఖ అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆర్ఎస్ రామరెడ్డి, ఎర్రావారిపాళ్యం రాజారెడ్డి, రాయల చెరువు తిరుమల రెడ్డి, నరేంద్ర సింగ్ ఠాగూర్, డిఈఓ, ఎంఈఓ, ఎంఆర్ఓ, ఎండిఓ, హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు. మా ముత్తాత గారు కీర్తిశేషులు కొర్లకుంట పెద్ద చిన్నమ్మరెడ్డి గారు దాదాపు ఒక 150 సంవత్సరాల క్రితం మా ప్రాంతంలో అంటే అనుప్పల్లె చుట్టుపక్కల అనుప్పల్లె పంచాయతీలో ఆ చుట్టుపక్కల గ్రామాలలో చాలా దాన ధర్మాలు చేశారు. అప్పట్లో సత్రాలు, బావులు, చెరువులు కట్టించి నిత్యాన్నదానం చేస్తూ ఉండేవాడు. ఈ సత్రాలలో అన్ని దగ్గరలలో కూడా ఆయన పర్సనల్గా ఉండి నిత్యాన్నదానం చేసేవారు. ఆ తర్వాత ఆయన బ్రతికుండని రోజులు ఆయన కడన చనిపోయేటప్పుడు కూడా ఒక సత్రంలో నిత్యాన్నదానం చేస్తూ ఉండి చనిపోయినారు. ఆయన ఏమి తింటే అది ఎదుటి మనిషికి పెట్టేవాడు. ఎవరూ ఆకలిగా ఉండకూడదని కరువు కాలాలలో ఆయన అన్నం పెట్టాడు. తరువాత ఆయన పెద్ద సుఖాలు రిచ్ ఫెలో కాకపోయినా పెద్ద పెద్ద సుఖాలు అనుభవించకపోయినా ఆయన ఏ సౌకర్యం అనుభవిస్తున్నాడో అది ఎదుటి వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన తను తిన్న తిండి ఎదుటోళ్ళకు పెడుతూ తనకు నీడ ఇల్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎదుటోళ్ళకు కూడా ఆశ్రయం బాటసార్లు కావాలని ఈ సత్రాలు ఇవి నిర్మించాడు. అప్పట్లో మన దేశం బాగా పేద దేశము, ఎవరికి పెద్దగా ఈ వసతులు లేవు కాబట్టి ఆయన జీవితం అంతా ఆ విధంగా త్యాగం చేసి అందరి బాగోగుల కోసం అట్లా చేశారు. తరువాత నాకు ఈ విషయం దాదాపుగా నేను ఒక ఏజ్కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. నేను ఆ స్థలాలన్నీ చూశాను. ఆ బావులు, చెరువులు, పశువులు వాళ్ళు అడవికి పోతే అక్కడ పశువులు మేపుకునేవాళ్ళు, మేకలు, అక్కడ వాళ్ళకి సౌకర్యం ఉండాలని
చెరడు చేనులు దాటి ఒక అడవిలో సొరకాయల చేనుల బావి అని అక్కడ 1 ఎకరా 4 సెంట్లలో ఒక బావి నిర్మించాడు. 2 పక్కల దారి, జంతువులు కూడా లోపలికి దిగి నీళ్లు తాగేటట్టు. మనుషులు ఈ అడవికి పోయేవాళ్ళు, జంతువులను మేపేదానికి పోయిన వాళ్ళు. అక్కడ ఈ ఎండాకాలం అక్కడ పెద్ద తోపు, అన్ని చెట్లు గిట్లు, నీడ బాగుండేది. అక్కడ అన్నం తిని అక్కడ పడుకొని జంతువులు మేపుకొని ఇంటికి వచ్చేదానికి సౌకర్యంగా ఆ రోజుల్లో అన్ని పనులు చేశాడు ఆయన. సరే, ఇదంతా జరిగిపోయిన తర్వాత నాకు తెలిసినప్పటికే ఈ ఊర్లో, ఈ అనుప్పల్లె సెంటర్ పాయింట్లో ఈ సత్రం ఉంది. ఈ సత్రం చుట్టుపక్కల జాగాను కూడా స్కూలుకు మా నాన్నగారో తాతగారో స్కూళ్ళకి ఇచ్చేసినట్టున్నారు. ఈ సత్రం ఒక్కటి మాత్రం నాకు తెలిసినప్పటి నుంచి అట్లనే ఉండింది. ఇది దాదాపు 30 సంవత్సరాల నుంచి చాలామంది నన్ను అడిగారు దాన్ని స్కూల్కి ఇమ్మని. కొన్ని కారణాల చేత నేను దాన్ని ఇప్పుడు చెప్పలేను. ఆ కారణాల చేత అందరికీ బంధువులకు కూడా చెప్పాల్సి వస్తుంది, వాళ్ళని ఒప్పించాల్సి వస్తుంది అనే కారణాల చేత ఉండాను. ఈ మధ్యన నన్ను ఊరి వాళ్ళు, తర్వాత స్కూల్ స్టాఫ్, టీచర్స్ వాళ్ళు కూడా వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ సత్రము ఆయన అప్పుడు బండల మిద్దె అంటారు దాన్ని, వేసి ఉన్నారు. అది శిథిలా వ్యవస్థకు వచ్చింది. దాన్ని ఇప్పుడు నేను ఇప్పేసి పక్కగా మళ్ళా సత్రమే కట్టాలనే ఉద్దేశంతో ఉన్నా. కానీ ఆ టీచర్సు, ఆ ఊరిలో పెద్దవాళ్ళు, మునిరత్నం అని టీచర్ ఒక ఆయన, రిటైర్డ్ మ్యాన్ ఆయన, వీళ్ళందరూ నన్ను అడిగిన తర్వాత నేను ఆలోచించిన. గతంలో ఒకసారి ముద్దుకృష్ణనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు నాకు మంచి మిత్రులు ఆయన కూడా అడుగున్నాడు. అప్పుడు కూడా సైలెంట్గా ఉన్నా. కానీ ఇప్పుడు కన్విన్స్ అయిపోయి, సరేలే మనం సత్రం కడితే ఏం ప్రయోజనం, ఇప్పుడు పెద్దగా ఎవరికి ఉపయోగం ఉండకపోవచ్చు. స్కూల్కి అయితే పిల్లలు, అది పైగా ఇది ప్రైమరీ స్కూల్, పిల్లలు చదువుకుంటారు. ఇది సొసైటీకి చాలా ముఖ్యము, అవసరము, ఇది మంచి పని అని. ఇది చాలా సౌకర్యంగా ఉంది. అక్కడ నేను పోయి చూశాను. సత్రం అంతా ఎత్తు పల్లాలుగా, ఒక రూమ్ ఇంత ఎత్తు, ఇంకొక రూమ్ అంత ఎత్తు, ఏమీ ప్రాపర్గా లేదు, ఏ సౌకర్యం లేదు పిల్లలకి. అందుకోసం నేను కడదాము అని అనుకున్నాను. అయ్యవార్లు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. నేను ఆలోచించి తర్వాత ఏ ప్రపోజల్స్ వద్దు, మొత్తం నేనే చేస్తాను, కొంచెం నేను చేసేది బాగుండదనే ఉద్దేశంతో మొత్తం నేనే చేస్తాను అని చెప్పాను. దాని ప్రకారం ఈరోజు 13వ తేదీ ఉదయం 6:30కు మంచి ముహూర్తం అని చెప్పారు. అయ్యవార్లే ఆ ముహూర్తాలన్నీ కూడా పెట్టుకొని వచ్చారు. ఈ లోపల మేము కూడా స్కూల్ ప్లాన్ గీయించుకున్నాం. మేస్త్రి ఒక అతన్ని చూసి అప్పచెప్పేసాం. ఈరోజు ఉదయం ఒక 2 days బ్యాక్ ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. పులివర్తి నాని గారు, చంద్రగిరి ఎమ్మెల్యే గారు, దీన్ని నేను వస్తాను అని నాతో కూడా అన్నారు. సంతోషపడ్డాను. ఆయన్ని కూడా రమ్మన్నాను. ఆయన కూడా చెప్పిన టైం కరెక్ట్గా 6:30కంతా ఆయన వచ్చేసి పూర్తి కార్యక్రమం ఆయన నుండి లోపలికి దిగి మేము శంకుస్థాపన చాలా తృప్తికరంగా చేశాం. అందరూ, ఆ చుట్టుపక్కల జనాలందరూ కూడా ఇది చాలా మంచి పని మీరు చేయడం అన్న నేను కూడా సంతోషపడ్డాను. ఈ నిర్ణయం తీసుకున్నందుకు. అది కడితే ఉత్తరోత్తర కూడా ఎంతోమంది విద్యార్థులు, ఈ దేశానికి భవిష్యత్తు చూపించే యంగ్స్టర్స్ అందరికీ కూడా ఇది సౌకర్యమని, ఇది మంచి పని అనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను.